నెక్స్ట్ 5 years ప్లాన్ ఏంటండి? మీరు ఏం చేయాలనుకుంటున్నారు సొసైటీకి? మీరు ఈ 10 సంవత్సరాల నుంచి నేర్చుకున్న దాంట్లో నుంచి మీరు ఏం మెసేజ్ నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాలనుకుంటున్నారు? అంటే నేను ఫస్ట్ ఏం చేయాలనుకుంటున్నా అంటే ఫస్ట్ ఇది ఒక కొలిక్కి రావాలి. ఓకే అండి, కంప్లీట్ రీకాల్ అయిందా లేదా? రీకాల్ అండ్ నెక్స్ట్ WHO ఫార్ములా ఒక్కటే ఉండేటట్టు నేను ఇంకా కంటిన్యూ పర్సిస్ట్ విత్ మై ఎఫర్ట్స్ అండ్ అవేర్నెస్. 2 Saturdays నేను ఏదైతే మారుమూల ప్రాంతం వాళ్ళకి అవైలబుల్ అవ్వాలనుకుంటున్నానో అది కంటిన్యూ చేస్తాను ఫ్రీగా వాళ్ళకి. అండ్ CPR అండ్ ఫస్ట్ ఎయిడ్ ఫర్ చోకింగ్ సీజర్స్ అనేది నేను ఆల్రెడీ కొన్ని స్టేట్స్లో ఇప్పుడు మన పీడియాట్రిషియన్స్ ద్వారా స్టార్ట్ చేశాను. ఇది నేషనల్ మూవ్మెంట్ అవ్వాలి అండ్ స్కూల్ కరిక్యులంలో ఇది వచ్చేటట్టు చేయాలనేది నెక్స్ట్, అదొకటి. ఓకే అండి. ఇంకా ఇండియాలో ఇంకోటి మనం బాగా ఫేస్ అవుతుంది ఏంటంటే రకరకాల మందులు, రకరకాల కాంబినేషన్ సిరప్లు, రకరకాల బ్రాండ్లు, పోర్ క్వాలిటీ కంట్రోల్, దాని గురించి కొంచెం వర్క్ చేయాలని, సింగిల్ ఫార్ములేషన్ డ్రగ్స్ గురించి వర్క్ చేయాలని. నెక్స్ట్ చాలా క్వాకరీ ఉందన్నమాట. ఏమీ క్వాలిఫికేషన్ లేకుండా ఇష్టం వచ్చినట్టు స్టిరాయిడ్స్, మందులు, యాంటీబయాటిక్స్ ఓళ్ళల్లో. ఎంత అంటే ఇప్పుడు MBBS డాక్టర్స్ వెళ్ళినా వీళ్ళని కొడుతున్నారు, వాళ్ళ మాట వింటున్నారు. అంత ఘోరంగా ఉంది పరిస్థితి. అండ్ సోషల్ మీడియాలో ఏమీ క్వాలిఫికేషన్ లేనాడు ఒక స్టెథోస్కోప్ తగిలించుకోవటం, ఆర్ స్టెథోస్కోప్ లేకపోయినా కూడా వాళ్ళ సబ్జెక్ట్ కాంది ఏదో చెప్పేయటం, సోషల్ మీడియాలో ప్రిస్క్రిప్షన్స్ ఇచ్చేయటం, రాంగ్ అవేర్నెస్ క్రియేట్ చేయటం. కొంతమంది డాక్టర్స్ కూడా పేషెంట్స్ ప్రైవసీ ప్రొటెక్ట్ చేయకుండా వాళ్ళ వీడియోస్ చూపించేయటం, అండ్ వాళ్ళు కూడా గమ్మీస్ అని, మిల్క్ మిక్సెస్ అని వాటికి ఎండార్స్మెంట్స్ ఇవ్వటం. సో ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. అన్నీ ఒక్కళ్ళే తీసుకోలేరు, బట్ అట్లీస్ట్ నేను చేయగలిగినంత ఈ ఏరియాస్ నేను చేయగలిగినంత చేయాలనే తపన ఉంది. చేయగలిగినంత చేస్తాను.